సాయంత్రం పూట ఏదైనా తినాలనిపించినప్పుడు ఇంట్లో ఏమీ లేకపోతే చపాతీతో ఇలా క్రిస్పీగా స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. చపాతీతో చాట్. ఇక్కడ నేను ఒక చపాతీ తీసుకుంటున్నాను, రోటీ అయినా తీసుకోవచ్చు. దీన్ని ఫోర్క్తో హోల్స్లో తయారు చేసుకోండి. హోల్స్లో తయారు చేసుకున్న తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఈ చపాతీని దానిలో వేసి వేయించుకోవాలి. ఇక్కడ హోల్స్ పెట్టుకున్నాం కదా, పైకి మనకి పొంగుతూ రాకుండా చక్కగా క్రిస్పీగా వచ్చేస్తుంది. ఇలా క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం పల్లీలు తీసుకొని ఒక పిడికిడి వేసుకొని వేయించుకోవాలి. ఇది ఆయిల్లో అన్నా వేయించుకోవచ్చు, లేదంటే మనం నార్మల్గా పాన్లో ఆయిల్ లేకుండా కూడా వేయించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు చపాతీని తీసుకొని చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. చూడండి, ఎరపగానే క్రిస్పీగా ఉండాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుందాం. ఈ క్రిస్పీ చపాతీని దీనిలో ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. చూడండి, చేత్తో మనం ఇరిపిన వెంటనే చాలా క్రిస్పీగా ఉంది. ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్న పల్లీలని దీనిలో వేసుకోవాలి. చాట్ అంటేనే పల్లీలు వేస్తే చాట్కి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పల్లీలు వేసిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, టమాటా ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, ఉల్లిపాయ ముక్కలు కొన్ని, ఒక ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. చాట్ మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. మసాలా, ఉప్పు, కారం అన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ ముక్క తీసుకొని దాని రసాన్ని వేసుకోండి. నిమ్మకాయ లేకపోతే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోండి. సాయంత్రం పూట కారంగా ఏమన్నా తినాలనిపించినప్పుడు హెల్తీగా మనం గోధుమ పిండితో తయారు చేసిన చపాతీతో స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు చూడాలనుకుంటే 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.